Uppala Sumana of Saint Mary Vidyaniketan High School, Gajwel. Okay. She was given a cash prize of 2051 rupees. Give her big hands. She is getting a cash award of 3000 rupees. I request all the parent also to be there. One minute. In all India, Mother. I request the parents also to come. They took all the parents to come all the way from Tamil Nadu. Madam, Madam, please. A cash award of 5,000 rupees along with the merit certificate and memento is being given by our chief guest. రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్లో చుక్కరామయ్య గారి పేరంటే ఐఐటి రామయ్య గారు మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాకుండా ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ వెలికి తీసి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నుంచి వేలాది మందిని ఐఐటీలకు పంపిన గొప్ప వ్యక్తి రామయ్య గారు. ఇది ఒక పార్శ్వం మాత్రమే. చుక్కరామయ్య అనే పేరు ముఖ్యంగా ఆయన నివసించిన తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఒక ఆదర్శప్రాయమైనడు. నిజాయితీగా జీవితం అంతా కూడా జనం కోసం తప్పించి ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలు పట్టించుకొని ఒక విద్యావేత్తగా, ట్రేడ్ యూనియనిస్ట్గా చివరికి అన్ని రకాల రంగాల్లో ఉన్నప్పుడు కూడా ఒక సామాన్యుడి గురించి ఆలోచించిన వాడు చుక్కరామయ్య. నిజానికి ఆయన విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ దేశాల్లో కీర్తి పతాకలు ఎగిరేస్తున్న వాళ్ళే. కానీ ఇప్పటికీ ఆయన ఒక సింపుల్, ఒక సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నవాడు. దీనంతటి వెనక ఆయనకి వాళ్ళల్లో ప్రస్తావిస్తూ వచ్చినారు. ఆమె లేకుండా చుక్కారామయ్య గారు లేరు. నిజానికి చుక్కారామయ్య గారు లక్ష్మీబాయి గారు పరంపరించినాక ఒక ఒంటరితనం. ఇవాళ ఏ పత్రిక చూసినా రోజు ఒక కాలం గడిపోతుంది చుక్కరామయ్య గారు. అటు విద్య గురించి కానీ, లెక్కల గురించి కానీ, సామాజిక అంశాల గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, లేదా తన బాల్యము, యవ్వనము, పోరాటాలు, కమ్యూనిజము, ఈ ప్రపంచం మారాలి, అమెరికాలో వస్తున్న మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా రాయడం కనుక గౌరీశంకరే ఉండేది. ఆయన చెప్తాడు, ఈయన రాస్తాడు అని మాకు తెలుసు. ఎందుకంటే పత్రికల్లో మేము చుక్కారామయ్య గారి కాలం వేసేవాళ్ళం కాబట్టి. వీటన్నిటి వెనుక ఉన్నది ఆ మాతృమూర్తి అమ్మ లక్ష్మీబాయి గారు. ఆమె తరఫున, ఆమె జ్ఞాపకంగా నిజానికి ప్రపంచమంతా పోటీ ప్రపంచం అవుతున్న సమయంలో చిన్న చిన్న మెడళ్ళకి పెద్ద పెద్ద విషయాలు చెప్పడం కన్నా ఈ ప్రపంచం మారుతున్న కాలం అంతా కూడా ఒకవైపు సర్వీసెస్ మాత్రమే ప్రాధాన్యత సంతరించుకోవడం, మరోవైపు ప్రపంచం మారుతూ ఉండడం, టెక్నాలజీ క్షణక్షణానికి మారుతుండడం, ఇట్లాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనిషి మిగలడం గురించి, సుగుణం గురించి మాట్లాడుకుంటూనే అక్షరం గురించి కూడా మాట్లాడుకోవాల్సినది. అక్షరం నేర్చుకునే వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో దేనికి ఎక్కడ రాకుండా పోయే అవకాశం ఉంది. చదువు లేని వాళ్ళు అనేకంటే చదువులో కూడా ఉన్నతమైన స్థితికి పోనివాడు, చదువులో కూడా నిపుణత సాధించని వాడు, చదువులో కూడా పోటీలో నిలబడినవాడు, చదువులో కూడా కాంపిటీషన్ లో 10 మందిలో 20 మందిలో నిలబడిన వాడు సమాజంలో చిలామణి కావడం కష్టంగా ఉన్నది. ఎందుకంటే జ్ఞాన సమాజాలు నిర్మితం అవుతుంది. జ్ఞానమే ఒక మార్కెట్ అయింది, జ్ఞానమే ఒక సమాజం అయింది. కాబట్టి ఈ నాలెడ్జ్ సొసైటీస్ లో నాలెడ్జ్ సంపాదించుకోవడం అనేది ఒకటే మార్గం, దానికి చదువు ఒకటే మార్గం. దీంతో పాటుగా విద్యార్థులకు చిన్నప్పటి నుంచి
మనం స్పూన్ ఫీడింగ్ ఉంది, బ్రాయిలర్ చిక్స్ లాగా పెంచుతున్నాం. కాలేజీలలో గ్రౌండ్స్ ఉండవు, చిన్న చిన్న కాలేజీలు ఉంటాయి. ఒక లెక్కలు నేర్పడము, సైన్స్ నేర్పడము, చదువు నేర్పడము, ఇంగ్లీష్ నేర్పడం తప్ప ప్రపంచం ఎట్లా ఉంటుంది, ప్రపంచంలో ఎన్ని తిమింగలాలు ఉంటాయి, ఎన్ని చేపలు ఉంటాయి, ఎన్ని పాములు ఉంటాయి, ఎన్ని అనే విషయాలని మనం చెప్పలేకపోతున్నాం. ప్రపంచం వేరుగా ఉంటున్నది, క్లాస్ రూమ్ వేరుగా ఉంటున్నది. ప్రాపంచిక జ్ఞానం పొరబడడం అనేది ఇక్కడ మొట్టమొదటిసారి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చాలా దేశాలలో ఇప్పుడు ఆధునిక విద్యా విధానంలో సైన్స్, టెక్నాలజీ వీటన్నిటితో పాటుగా ఇప్పుడు సోషల్ సైన్సెస్ అనేది కూడా ప్రవేశపెట్టడం అనేది చూస్తున్నాం. మన దగ్గర కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడిప్పుడే టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ అనేది విపరీతంగా పుంజుకుంటున్న తరుణంలో మనం ఈ పరిస్థితులని ఇవాళ అమెరికా ఇట్లాంటి దేశాలు ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఫేస్ చేసే అవకాశం ఉంది. సామాజిక శాస్త్రాలు ఎందుకు పనికిరావనుకుంటున్న కాలాలలో, సామాజిక శాస్త్రాలు అసలు ఏమీ పనికిరావనుకుంటున్న ఒక తరుణంలో, సంస్కరణ అనంతరం, గ్లోబలైజేషన్ అనంతరం ఒక్క టెక్నాలజీ మాత్రమే కూడబెట్టే అవసరంగా ఒక మార్కెట్ గా తయారైంది. కాబట్టి అందరం అంటే ఎగబడుతున్నాం. కానీ టెక్నాలజీ చదువుకున్న వాడికి ప్రపంచంతో ఎట్లా వేగాలో, ఎట్లా బతకాలో, ఎట్లా ఉండాలో, మానవ సంబంధాలలో ఎట్లా వ్యవహరించాలో తెలిసే అవకాశం లేదు. దాన్ని సోషల్ సైన్స్ నేర్పుతాయి. నీ చరిత్ర, నీ రాజనీతి, నీ పరిపాలన, అట్లాగే సమాజం పట్ల నీ అవగాహన ఉండాల్సిన తీరు, సమాజం పట్ల నీ బాధ్యత మెరగాల్సిన తీరు అని నేర్పేది కూడా సోషల్ సైన్స్. కనుక ఒకవైపు విద్య పోతున్నప్పుడు, అంటే నాలెడ్జ్ సొసైటీస్, నాలెడ్జ్ మార్కెట్ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే ఏకపక్షంగా ఒకవైపు ఒక మరయంత్రాలను తయారు చేస్తున్నారు. పింక్ ఫ్లాయిడ్ అనే ఒక కవి ఉన్నాడు. నేను ఈ స్కూల్స్ ని, పాఠశాలని ద్వేషిస్తానని రాశాడు ఆయన, రెబెల్ కవిత్వం. అంటే ఈ పాఠశాలలన్నీ కూడా ఒక మూసల్ని తయారు చేస్తున్నాయి. ఈ మూసలన్నీ కూడా ఒకే రీతిగా వస్తున్నాయి. కాబట్టి ఈ మూస ప్రపంచంలో నేను ఉండను అని చెప్పి ఒక రెబెల్ కవిత్వం పింక్ ఫ్లాయిడ్ అని రాశాడు. అంటే ఎట్లా తయారవుతుందంటే మనమంతా మూసల్ని సాంచబోసి కాలేజీల నుంచి ఒక మూసల్ని తయారు చేస్తున్నాం. ఈ మూసలు ఒక మేరకు పనికొస్తాయేమో కానీ ఆ తర్వాత ప్రపంచంతో వేగేప్పుడు మాత్రం పనికిరావు. అందువల్ల ఒక విద్యార్థికి జ్ఞానము, అక్షరము, దాంతో పాటుగా సమాజము నేర్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మనిషిగా బతకాలంటే అంతకంటే మార్గం లేదు. అదే సమయంలో బయట పోటీ ప్రపంచం, విపరీతమైన సామాజిక ప్రతిభ అనేది ఆధారంగా లెక్క పెట్టడాన్ని సౌకర్యాల ఆధారంగా లెక్క పెట్టడం మర్చిపోతున్నారు. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడు, లేకపోతే ఒక రీజనల్ మీడియం నుంచి వచ్చిన వాడు ఇక్కడ ఇంగ్లీష్ చదువుకొని, కాన్వెంట్లలో చదువుకొని, ఒక వాతావరణంలో జరిగిన వాటితో పోటీ పడాల్సిన ఒక అగత్యం ఏర్పడ్డప్పుడు నిజానికి పోటీ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మాత్రం అసలు విషయం అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి చిన్న చిన్న పోటీలు, చిన్న చిన్న ప్రోత్సాహకాలు పెట్టి వీళ్ళలో ఇప్పటి నుంచే ఒక పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడం అనేది ఇబ్బంది అవసరంగా ఉంది. దానికోసం జూనియర్ గౌరశంకర్ గారు వీళ్ళందరూ కూడా సిఎల్బి ఫౌండేషన్ తరఫున, లక్ష్మీబాయి గారి తరఫున ఒక పోటీ పెట్టి ఇట్లా ప్రోత్సహించడం అనేది సముచితంగా ఉంది. తుకారామయ్య గారు అందరికీ తెలిసిన విద్యావేత్త, లక్ష్మీబాయి గారు తుకారామయ్య గారి సతీమణిగా, ఆయన వెన్నుదన్నుగా ఉండి మరణించిన వాళ్ళు, ఆమె పేరు మీద ఇది కూడా ఇంకా సముచితంగా ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. To measure the yardstick of an intelligence, we should also take into consideration of the environment from which the student comes. Because a student of rural background and a student of urban background, lot of difference is there in the exposure. Therefore, not only the educational institution but also the environment should be taken as a yardstick to measure the intelligence or talent of the student. Sir rightly said, as we know, that's a saying, yajacharati shreshtaha tat devetero janaha. The శ్రేష్ఠుడైన వాడు దేనైతే ఆచరిస్తాడో మిగతా వాడు దాన్ని అనుకరిస్తాడు, అనుసరిస్తాడు అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ ఐఐటికి ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి, చుక్క అనేది ఇంటి పేరు, కానీ రామయ్య గారికి ఐఐటి ఇంటి పేరు అయిపోయింది, సర్నేమ్. సో ఒక రకమైన అవేర్నెస్ తీసుకొని వచ్చేసి, సరే తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయనుకోండి, దానివల్ల ఏపీస్ షేర్ ఇస్ అ లయన్ షేర్ in bagging IIT ranks, and the contribution of Chukka Ramaya garu is a great one. Now I call upon Sri Sharma garu to distribute the certificates and awards to the award winners of class 7.
Dharmagar. Merit certificate is being awarded to her. He bagged a cash award of 2,000 rupees also, apart from certificate of merit. A cash award of 3,051 rupees, merit certificate and memento is being given to the kid. A memento, merit certificate and a cash award of 5,051 rupees is being given to her. ఐఐటి రామయ్య గారు వారి సతీమణి పేరు మీద టెస్ట్ కండక్ట్ చేయడం, ఆ ఫంక్షన్ నన్ను పిలవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఒక కార్పొరేట్